శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశానికి విచ్చేసినప్పుడు రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు జరిగినటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వారు ఇచ్చేశారు. ఆ రోజున పెద్దల వీరిని వివిధ గ్రామాలకు తీసుకెళ్లినప్పుడు చాలా ఇళ్లకి తాళాలు వేస్తున్నటువంటి సంగతిని శ్రీమతి సోనియా గాంధీ గారు గమనించారు. దాని తర్వాత వీరిని అడిగితే ఏంటి, ప్రతి గ్రామంలోనూ చాలా ఇళ్లకి తాళాలు వేస్తున్నాయి, గ్రామీణ పరిస్థితులు ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మైగ్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా బెంగళూరు గాని పట్టణాలకు గాని ఉపాధి కూలీ లేక గ్రామాలను వదిలి వెళుతున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు వారు తీసుకున్నటువంటి ఒక సంకల్పం, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, వీరందరూ రైతులు, రైతు కూలీల పక్షపాతిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఒక సంకల్పం 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారుల నేతృత్వంలో ఆనాడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క మద్దతుతోటి మన సిపిఐ, సిపిఎం వారు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో మరి రైతు కూలీలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2005లో చట్టం చేయడం, 2006 ఫిబ్రవరి 2న దీన్ని మనం పార్లమెంట్ లో యాక్ట్ గా తీసుకురావడం, ఇవన్నీ మనందరికీ తెలుస్తున్నటువంటి విషయాలు. కాలక్రమేణా 10 సంవత్సరాలు ఎన్ఆర్జీఎస్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండగా మళ్ళీ అదే అనంతపురం సింగనమాల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2, 2026కి మనం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తాం. పెద్దలందరూ కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి అనుభవం ఉంది. పార్లమెంట్ లో బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చర్చ కూడా జరపకుండా ఈ రోజు బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, నెక్స్ట్ డే పాస్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సబ్ కమిటీస్ గానీ, సెలెక్ట్ కమిటీస్ గానీ, పార్లమెంటరీ కమిటీస్ గానీ బిల్లును రిఫర్ చేయడం అనేటువంటిది సుమారు యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ 1లో 70% దాకా ఉండేది. అటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా కమిటీస్ కూడా వెళ్లకుండా, డిస్కషన్స్ కూడా లేకుండా చాలా హై హ్యాండెడ్నెస్ తోటి ఈ బిల్లుని చట్టం చేసినటువంటి పరిస్థితి. కోట్లాది మంది గ్రామీణ ప్రజలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అవకాశం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో వచ్చింది. దీంట్లో ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, మహాత్మా గాంధీ గారి పేరును మార్చడం, గ్రామ స్వరాజ్యం కోసం పోరాటం చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వ్యవస్థని నిర్మించాలనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి మహాత్మా గాంధీ గారు వారి యొక్క పేరుని ఈ చట్టంలో తీసివేయడం. రెండవ అంశం, గాంధీ వారసత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాథురామ్ గాడ్సే జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా, జీ రామ్ జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా దాన్ని బిల్లులో పొందుపరచడం చాలా దురదృష్టకరం. ఎవరైతే నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీ గారు హత్య చేశారో వారి పేరు స్ఫురించే విధంగా దీన్ని తీసుకురావడం కూడా చాలా శోచనీయం. ఇవి కాకుండా పార్లమెంట్ చట్టంలో కూడా అనేకమైనటువంటి లోసుకులు. 60-40 కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. దాంతో ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ 60-40కి తీసుకురావడం, స్లోగా ఒక పథకం ప్రకారం దీన్ని కిల్ చేసేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో, మొన్న జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ దేశవ్యాప్తంగా గతంలో ఏ విధంగా అయితే 3 నల్ల చట్టాలను రైతులకు వ్యతిరేకంగా పాస్ చేసినప్పుడు రిపీల్ చేశారో అదేవిధంగా ఈ చట్టాన్ని కూడా రిపీల్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ కానీ, ప్రజా సంఘాలతో కానీ కలిసి పోరాటం చేయాలని, దాంట్లో భాగంగా జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ని అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా పార్టీ పెద్దలు, సిడబ్ల్యూ సభ్యులందరూ కూడా ఒక ఓట్ తీసుకోవడం జరిగింది. ఓటుకు సంబంధించి రఘువీరారెడ్డి గారు మనందరితో కూడా తర్వాత ఓట్ చేయిస్తారు. సో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరినీ పిలిచి ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు మిత్రులు శివాజీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ చట్టాన్ని రద్దు చేసి మరొక రూపంలో కొత్త పథకాన్ని, ఇప్పుడున్నది హామీ గ్యారంటీ చట్టం, ఈ చట్టం కనుక అమలు పరకపోతే కోర్టుకెళ్లి వృత్తి పొందటానికి కూడా ఇందులో ఆ పాత చట్టంలో అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం లేకుండా చేసి మరొక పథకాన్ని తీసుకొచ్చి ఈ చట్టమే అని చెబుతున్నారు. మేము 125 రూపాయలు పెంచామని చెబుతున్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్రాంట్ మొత్తం 1,10,000 కోట్ల నుంచి 70,000 కోట్లు తగ్గించిన తర్వాత 40-50 రోజులు కూడా పని దొరకనటువంటి స్థితిలో 125 రోజులు పెంచితే మాత్రం నిధులు ఇవ్వకుండా పెంచితే ఉపయోగమే ఉంది. అందువల్ల నిధులు కోత విధించి పథకాన్ని పెంచామనేటువంటి తప్పుడు ప్రచారం గ్రామాల్లో చేస్తున్నారు. అది కూడా సరైంది కాదు.
అంతేకాదు మరొక అంశం ఇందులో కీలకంగా ఉన్నది. ఇప్పటి వరకు ఈ పథకం ఒక గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సభ జరుపుకొని ఆ గ్రామంలో పేదలకి రైతాంగానికి అవసరమైనటువంటి పని ఏది ఉందో ఆ పని చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నుంచి కొత్త పథకంలో ఆ అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పనులు మాత్రమే చేయాలి. అంటే ఆ పని చేసేటువంటి నిర్ణయం పంచాయతీకి ఉండదు, మండలానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కేంద్రం నిర్దేశించిన పనులు మాత్రమే చేయాలనేటువంటి విధానాన్ని ఇందులో ప్రవేశపెట్టి ఏదైతే గ్రామ స్వరాజ్యం అని గాంధీ గారు చెప్పాడో ఆ గ్రామ స్వరాజ్యం పీకను నిలవేశారు. గ్రామంలో రైతులు కూలీలు గ్రామ సభ జరుపుకొని ఈ పథకాన్ని ఎట్లా ఏ పనికి ఉపయోగించుకోవాలో చేసి నిర్ణయం చేసుకునేటువంటి హక్కుని ఇందులో తీసేశారు. అట్లాగే జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క ఆదాయాలన్నింటినీ గండిగొట్టి కేంద్రం లాక్కుంటూ ఆ ఆదాయాలను మొత్తాన్ని తీసుకెళ్లి ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతూ ఈ చట్టానికి వచ్చేసరికి దీనికి అవసరమైన నిధుల్ని ఇదివరకు 90% ఇచ్చేది 60% కట్ చేసి 40% రాష్ట్రం పెట్టుకోవాలని బాధ్యనంతా రాష్ట్రాల మీద వేసింది. అంటే మరొక రకంగా చెప్పాలంటే దీన్ని చట్టం అని పథకం అని పేరు పెట్టి పథకాన్ని గొంతు నిలిపేటట్టు ఇది చేశారు. అందుకని ఏ రకంగానూ సహించడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. చెప్పారు 2001లో 13 మాసాలు పోరాడి చట్టాలను రద్దు చేసుకున్నటువంటి చరిత్ర భారతదేశ రైతాంగానికి ఉంది. రైతులకి, వ్యవసాయ కార్మికులకి, కార్మిక వర్గం సహాయంతో మళ్ళా అటువంటి చట్టాలను ఈ రోజు తెచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా మరొక పోరాటం నిర్వహించడానికి సంయుక్త కిసాన్ మోర్చా సంసిద్ధమవుతూ ఉంది. ఆ సంసిద్ధమవుతున్న తరుణంలోనే ఈ చట్టాన్ని కూడా ఈ రకంగా తీసుకొచ్చారు. దీన్ని కూడా కలిపి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడి కొత్త చట్టాన్ని రద్దు చేయించి పాత చట్టంలో లోపాలు ఏమన్నా ఉంటే సవరించుకోవచ్చు. 100 రోజులు 110 రోజులు పంచాలంటే ఒక జీవో ఇస్తే సరిపోదు, కానీ చట్టాన్ని మార్చక్కర్లా. అందుకని ఆ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అట్లా రైతు సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో ముందు పీటన ఉంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పేర్కొంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఉద్యోగ సమస్య నిర్వహించడం కోసం గానీ వారికి ఉపాధి కల్పించే విషయంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ గారి ఒక ఫ్రేమ్ పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ, రైతాంగం చిన్న చిన్న మురుక్కాలను కానీ, పంటకాలను దోవుకోవడం కానీ, చిన్న ఇంకుడు గుంటలు దోవుకోవడం కానీ, పనులు చేసుకోవడం కానీ, రోడ్లు వేసుకోవడం కానీ, ముళ్ళకంపలు తొలగించుకోవడం కానీ, అది ఎంతో మహత్తరమైన ఆశయంతో పెట్టినటువంటి ఆ పథకాన్ని చూసి వాళ్ళ ఓర్వలేక ఈ దేశానికి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరునే రూపాలనేటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఆలోచన వాళ్ళ కేంద్రం తీసుకున్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసింది. దాని మీద వాళ్ళ రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ఇండియా కూటమి నాయకులు అందరూ కూడా ఒకే మాట ఒకే బాటుగా ఉండి దాన్ని తిరిగి తీసేసే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని చేపట్టామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా ఢిల్లీలో జరిగినప్పుడు ఆ సమావేశంలో కూడా పెద్దలందరూ కూడా ఒకే ఆలోచన తీసుకుని రేపు జనవరి 5వ తారీఖు నుంచి కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొన్న దాన్ని తిరిగి తీసుకొచ్చే వరకు కూడా ఆ చట్టాన్ని మళ్ళీ అమలు చేసే వరకు కూడా ప్రజలతో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ గారు మనకి ఏం చెప్పాడు, గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటేనే జిల్లాలు, తర్వాత రాష్ట్రాలు, దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి పెద్ద మహత్తరమైనటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇవాళ దాన్ని కాలు రాయాలని, మహాత్మా గాంధీ గారి పేరు ఉండకూడదని, జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉండకూడదని ఒక దురాలోచనతో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మనం ఇప్పుడు కూడా ప్రజా కురుక్షేత్రం వెళ్ళి ఉద్యమాలుగా చేయకపోతే దీని భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగ హక్కులు కానీ, వాక్ స్వాతంత్రం కానీ ఏ స్వాతంత్రం కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లి మళ్ళీ తిరిగి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ వచ్చే వరకు కూడా అలిపెరిగిన పోరాటం చేయాలని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆనాడు గాడ్సే గారు ఆయన ప్రాణాన్ని పలుకుంటే ఇవాడు ఆయన ఆశయాలను పలుకుంటున్నాడు. ఇవాడు మోడీ గారు, అమిత్ షా గారిని కూడా ఈ సందర్భంగా మీకు సవ్యంగా మనవి చేస్తూ ఇందులో అందరం కూడా భాగస్వాములు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కార్యోన్ముఖులు కావాలని కూడా అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనతో తెలియజేస్తాను. అట్టడుగు వర్గాలు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తే ఆ చట్టాన్ని చట్టంగానే కొనసాగించమని డిమాండ్ చేస్తూ భవిష్యత్ పోరాటాలకి పునరంకితం కావడం కోసం ఈ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇప్పటికే ఈ అంశం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు ఇప్పటికే ఒక దఫా
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు మేము ఇప్పటికే నిర్వహించాం. బహుశా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ మిత్రులు, ఇతర మిత్రులు కూడా పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ పథకాన్ని యూపీఏ 1లో వామపక్షాల చొరవతోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకి కనీస జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి, అలాగే వ్యవసాయ కార్మికులకి ఎంతో వెసులుబాటుని కల్పిస్తూ వాళ్ళ యొక్క పని దినాల్ని ఇంకా 300 రోజులకు పెంచాలని వామపక్ష పార్టీల రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మేమేదో 100 నుంచి 125కి పెంచామని ప్రగల్భాలు పలుకుంటూ ఈ చట్టం చాలా ఉపయోగకరమని చెప్తా ఉన్నారు. ఈ చట్టంలోనే రాజకీయం ఉంది. ఈ చట్టంలోనే ఈ దేశ స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించి దేశ దాస్య శృంఖలాలను తెంచడం కోసం ప్రధాన భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ పేరు తీసేటువంటి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గాని, ఈ రెండు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఈ చట్టాన్ని తీసివేస్తే మన దౌర్భాగ్యం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఖండించినాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతిపక్షంలో ఉన్నాయని గాని ఖండించలేనటువంటి దుస్థితి ఇవాళ ఏర్పడతా ఉంది. స్పష్టంగా రోడ్ల మీదకి వచ్చి ఇది తప్పు, జీరాంజీ అనేటటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలి, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి తప్ప ఇతర వైసీపీ మాట్లాడట్లా, టీడీపీ మాట్లాడట్లా, అలాగే జనసేన మాట్లాడకపోగా నరేంద్ర మోడీని పొగిడేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే మోడీని పొగట్టం తప్ప రెండో పని లేదు. అలాగే ఇతరులు కూడా అదే పద్ధతుల్లో ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే ఇది దుర్మార్గమా కాదా, ఈ అసలు రంగు ఏంటో చెప్పు. చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. ఈ చట్టంలో నుంచి గాంధీజీ గారి పేరు తీసేయటం తప్ప కాదా? తప్పైతే ఖండించండి, లేదా ఇది కరెక్ట్ అని మీరు చెప్పడంలో రీజన్ ఏంటో చెప్పండి. ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో రాక్షసంగా వ్యవహరిస్తూ ఉంటే మనం ఆందోళన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వామపక్ష పార్టీలంగా మేము దీని మీద ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నాం. మా వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా పోరాటంలో ఉన్నాయి. మీరు దీంట్లో ఈ సమాలోచనలో తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో ఏం తీసుకుంటారో దానికి కూడా మేము మాట్లాడుకొని ఏ రూపంలో మద్దతు ఇవ్వాలో, ఆందోళనలో పాల్గొనాలో ఆలోచించి ఆ పద్ధతుల్లో పాల్గొంటామని తెలియజేస్తూ, గాడ్సే వారసుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడంలో భాగంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని కోరుతూ సెలవు. రాష్ట్రాలకున్న హక్కుల్ని తగ్గిస్తూ కేంద్రం యొక్క హక్కుల్ని మరింత పెంచుతూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ చట్టంలో కూడా అది కనపడతా ఉంది. అంత గతంలో 90% కేంద్ర ప్రభుత్వ నిధులు, 10% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగాల్సిన చట్టం ఈరోజు 60% కేంద్రం, 40% రాష్ట్రంపై భారం పెట్టడం జరిగింది. 40% రాష్ట్రానికి భారం పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయటం, ఈ చట్టాల ద్వారా కోట్లాది పని దినాలని తగ్గించడం, పైకి మాత్రం 125 రోజులకు పెంచుతున్నామని చెప్తున్నారు, కానీ ఆచరణలో మరింత తగ్గే అవకాశం. ఇప్పటికే రాష్ట్రాలు కొనారెళ్తున్న పరిస్థితుల్లో ఈ భారాన్ని ఎక్కువ రాష్ట్రాలు భరించే పరిస్థితి లేదు. రెండవది, ప్రతి విషయానికి హిందూ ఉన్మాదాన్ని, హిందూ మత ఉన్మాదాన్ని చూపించటం. అది కాశ్మీర్లో జరిగిన యుద్ధం, దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం. అది ఇప్పుడు ఈ పథకానికి రామ్జీ అనే పేరుతో రాముడిని గుర్తించేట్టుగా, మహాత్మా గాంధీని మర్చిపోయేట్టుగా చేయటం. అంటే ఒక మెజారిటీ వాదాన్ని బలపరుస్తూ, మెజారిటీ ప్రజలకి అండగా ఉంటున్నట్టు చెప్తూ, మైనారిటీలని, ఇతర వర్గాల్ని ఇబ్బంది పెడుతూ, అది ఓటు హక్కుగా మార్చుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలనే తపన తప్పితే ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచించట్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్రం యొక్క వైఖరికి భిన్నంగా రాష్ట్రాల యొక్క హక్కును కాపాడాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమించిన పార్టీ. ఆత్మ
తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని గౌరవించాలని కోరిన పార్టీ. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలు మనం గమనిస్తే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ తీసుకొస్తున్న దుర్మార్గమైన చట్టాలకి ఏమాత్రం వ్యతిరేకత చెప్పకుండా వాటి అమలుకి సహకరిస్తూ ఆ చట్టం అమలు కావడానికి ఓటింగ్లో అనుకూలంగా ఓటు వేయడం జరుగుతాం. అది వక్ఫ్ బోర్డు కావచ్చు, 370 కావచ్చు, లేక అనేక రకాలైన జిఎస్టీ కావచ్చు, అన్ని విషయాల్లో ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా వ్యతిరేకించిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేతలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ మాదిరిగా, కర్ణాటక మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్టులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వీళ్ళందరినీ కలిసి కాంగ్రెస్ నాయకత్వంలో, కాంగ్రెస్ ముందుండి వీరందరినీ నడిపించాల్సిన బాధ్యత ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాన్ని తదనుగుణంగా మొత్తం అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి విస్తరించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా, వ్యవసాయ కార్మికులకి అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం, దాంతో అనేక లక్షల మంది దీంట్లో బెనిఫిట్ పొందుతున్నారు. అదే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి డ్రైన్లు కొట్టినా లేకపోతే రోడ్లు పోసినా ఇవన్నీ కూడా పెట్టి దానికి 60-40 కాంపోనెంట్ కింద పెట్టి 60% ఏమో వర్క్ మెటీరియల్కి, 60% లేబర్కి, 40% వర్క్ మెటీరియల్కి పెట్టి ఈ వర్క్లు డెవలప్ చేసి అనేక కట్టడాలు కూడా కట్టడం జరిగింది. కూడా ఈవేళ ఈ చట్టం వల్ల మొత్తం పోతున్నాయి. నిర్ణయించినటువంటి వాళ్ళ యొక్క చెప్పినటువంటివే చేయాలంట. అలాగే రాష్ట్రాలు దీనికి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి పెట్టడంతోనే అన్నీ కూడా కుంటుపడే పరిస్థితి ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ బలమైన ఉద్యమం చేయడానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే మేము అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే వామపక్షాలు కూడా కలిసి అనేక చోట్ల ధర్నాలు కూడా చేయడం జరిగింది. దీన్ని మరింత ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏముంటే అవి వాటిని తూచా తప్పకుండా కిసాన్ కాంగ్రెస్ తరఫున అమలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గ్రామ స్వరాజ్యం రావాలనే గాంధీ గారి ఆశయాల వెలుగులో సర్వోదయ సిద్ధాంతంతో, అంటే వెల్ఫేర్ ఆఫ్ ది విలేజ్, అంటే గ్రామ స్వరాజ్యంలో ఉండేటువంటి రైజింగ్ ఎవ్రీబడి, సర్వోదయ సిద్ధాంత వెలుగులో వచ్చిన ఈ భావజాలానికి భిన్నంగా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి చట్టంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటైజేషన్ ఏదైతే ఉందో, ఈ కార్పొరేటైజేషన్ లో వెలుగులో గ్రామ స్వరాజ్యం వస్తే, గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పేదల చేతుల్లో, పొడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉంటే కార్పొరేట్ వ్యవసాయానికి అడ్డంకిగా మారుతుందని, గ్రామీణ వ్యవసాయాన్ని బలహీనపరచడానికి, గ్రామీణ ఉపాధిని బలహీనపరచడానికి, మొత్తం గ్రామీణ భూస్వామ్య వ్యవస్థని కార్పొరేటివ్ వ్యవస్థతోటి అనుసంధానం చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టంగా నేను అభిప్రాయపడుతూ, ఈ చట్టం వెనకాల ఒక రాజకీయ కుట్రే కాదు, కార్పొరేట్ కుట్ర కూడా దాగి ఉందని తెలియజేస్తూ, ఈ చట్టం పేద ప్రజలకు వ్యతిరేకం, ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గాంధీజీ భావజాలానికి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామికీకరణకి, వికేంద్రీకరణకి, మొత్తం గ్రామీణ ఉపాధికి మొత్తం కూడా నష్టం చేస్తుంది. ఇట్లాంటి చట్టాన్ని ఇది కేవలం ఏదో ఉపాధి హామీ పథకాన్ని నష్టంగా కాకుండా ఇది మొత్తం భారతీయ ఆర్థిక వ్యవస్థకి, గాంధీజీ భావజాలానికి, భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి చట్టంగా ఆలోచించాలని, ఈ చట్టం తయారు చేయడానికి 13 ఏళ్ల కాలం పడితే ఈ 13 నెలల కాలంలో విస్తృతంగా చర్చించి సమగ్రంగా అన్ని అభిప్రాయాలు తీసుకుని భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి సరికొత్త చట్టం ఇది. 13 నెలల పాటు విస్తృతమైన కన్సల్టేషన్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని రూపొందించిన చట్టాన్ని కేవలం 3 రోజుల్లో, ఈ చట్టాన్ని వ్యతిరేకంగా 3 రోజుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మంత్రివర్గంలో చర్చించలేదు, మరి పార్లమెంటులో ఒకరోజు చర్చించారు, రాజ్యసభలో ఒకరోజు చర్చించారు. రాష్ట్రపతి గారు హైదరాబాద్ ఉంటే ఆమె దగ్గరికి ఫ్లైట్ లో ఈ చట్టం వచ్చి సంతకం చేసి అదే రోజు వెనక్కి వెళ్ళిపోయింది. ఇది చాలా దుర్మార్గం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం,
నియంతృత్వ చట్టం ఇది. ఈ చట్టం కార్పొరేట్ శక్తులకి అనుకూల చట్టం ఇది. ఆధిపత్య శక్తులకి అనుకూలమైన చట్టం. ఈ చట్టాన్ని ప్రజాస్వామికవాదులు, అణగారిన కులాలతో పాటు మొత్తం రాజకీయ పార్టీలందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇది ఒక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన హక్కుని హరించి వేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇప్పుడున్న పార్టీల మీద, సమాజం మీద ఉంది. ఇది అంతేకాదు, ఇది పేదల మీద దాడి, పేదల ఉపాధి మీద దాడి, మరోవైపున గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మీద దాడిది. ఈ పథకం వల్ల గ్రామాల్లో ఎటువంటి మెరుగైన ఉపాధి గాని, సదుపాయాలు గాని, ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చిందో తెలుసు. ఇదే కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం స్ఫూర్తికి దాడిది. రాష్ట్రాల మీద 40% భారం పెంచి రేపు ఈ పథకమే డబ్బు లేదు కాబట్టి అమలు చేయకుండా నిర్వీర్యం చేయడం కోసం చేసిన కుట్ర. 11 ఏళ్ల నుంచి మోడీ గారు ఎప్పుడు రద్దు చేద్దామా అని బీజేపీ ఎదురు చూస్తా ఉంది. ఇక ఇప్పుడు దానికి చట్టం మార్పు కాదు ఇది, అసలు ఈ చట్టమే, ఈ పథకమే లేకుండా చేసే చట్టం ఇది. మరోవైపున చూడాలంటే స్థానిక స్వపరిపాలన మీద కూడా దాడిది. ఆ పంచాయతీల్లో నిర్ణయించుకునేది ఢిల్లీలో నిర్ణయించేదేమీ లేదు. పనులు ఎలా లేకుండా చేయాలని నిర్ణయం, పనులు కల్పించడం కోసం కాదు. అందుకని గ్రామీణ మరి ఈ రోజున స్థానిక సుపరిపాలన మీద, స్థానిక అధికారాల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో రాజ్యాంగం యొక్క మౌలిక ఆదేశికమైనటువంటి సూత్రాల మీద, ప్రజల హక్కుల మీద దాడి జరుగుతోంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవడం కోసం కోరుకోవాలి. ఈశ్వరయ్య గారి వేదిక మీద రావాల్సిందిగా సవినీయంగా మనవి. చివరిలో ఇంకోటి, దేశమంతా ఒక భాగమైతే ఇందాక అనంతపురంలో రఘువీర్ రెడ్డి గారు అప్పుడు నాయకులందరిని పిలిపించి ఎలా అయితే ప్రారంభించారో, ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఈ పథకాన్ని పార్లమెంటులో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు 100% మంది మన్రేగా చట్టాన్ని రద్దు చేయడానికి చేతులు ఇచ్చినట్టు పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. చట్టానికి రూపకల్పనకి పునాది ఇక్కడ పడితే ఇప్పుడు దానికి రద్దు చేయడానికి కూడా 100% పక్కనున్న తెలంగాణలోనో, కర్ణాటకలోనో, కేరళలోనో, తమిళనాడులోనో కనీసం కొంతమందో ఎక్కువ మంది ఆయన వ్యతిరేకించారు. ఇక్కడ 100% తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఊరికినే సన్నాయి నొక్కులు చెప్పారో అందరూ చేతులు ఎత్తేశారు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా చేయాలి. పైపెచ్చి ఇంకా జనసేన అయితే ఇది మహాద్భుతమైన చట్టమని ఇంకా పొగడ్తలు కూడా కురిపిస్తున్నారు. అందుకే ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ సమయంలో చేయాల్సిన పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా పిలిపించారు. వామపక్ష పార్టీలు, సంఘాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి కార్మిక కోడ్లు, ఉపాధి, మిగతా ఈ చట్టం అన్నిటి మీద సార్వత్రిక సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానికంగా సభలు పెడుతున్నారు, సంతోషం. ఆల్ ఇండియా స్థాయిలో చొరవ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలని, సంఘాలు, ఎందుకంటే ప్రధానమైనటువంటి దేశంలో పార్టీ, ప్రతిపక్షాల్లో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అటువంటి చొరవ దేశ స్థాయిలో చేసి అందరినీ కలుపుకుని ఒక సమైక్య ఉద్యమాన్ని రాబోయే కాలంలో నడపడం ఈ రోజు ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మన అందరి బాధ్యత. దాంట్లో సిపిఎం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. పేద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూరగొనడానికి తమకు ఎలాగో లేదు. వాళ్ళు ఎలాగో హెగ్డే వారి పేరు చెప్పుకోను, లేకపోతే గురూజీ గోలు వారి పేరు చెప్పుకోను, మరొకరి పేరు చెప్పుకోను జనాన్ని పోగేసే పరిస్థితులు లేరు. జనాన్ని సమీకరించడం కోసం గాంధీ పేరు, సోషలిజం పేరు వాడారు. అంత్యోదయ గురించి మాట్లాడి చాలాసార్లు మాట్లాడారు. ఇవాళ వాళ్ళు 2 పనులు చేస్తున్నారు. ఆ గాంధీ గారిని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ సోషలిజం తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాట మీద వచ్చారు వాళ్ళు, ఏం చేస్తున్నారు ఇవాళ తెలుసుకుంటే మనకి
ఇలా బూటకం అనేది ఒకటి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఎవరో అన్నారు ఈ కార్పొరేట్ కుట్రనా లేకపోతే ప్రభుత్వ కుట్రనా అదేదో సినిమాలో అంటారే దేవుడు శాసిస్తాడు బాబా పాటిస్తాడు, అదాని అంబానీలు చెప్తాయి మోడీ గారు పాటిస్తారు. సభలో మిగతా వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తుతారు. ఇంకో మార్గం ఏమీ లేదు. ఏ రకమైన ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఒకటే. అవునన్నా వాళ్ళందరూ ఓకే అంటారు, కాదన్నా కూడా వాళ్ళందరూ ఓకే అంటారు. సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇన్ని రకాల అన్యాయమైన చట్టాలు చేస్తున్నారంటేను ఇక అది రాజ్యాంగం హక్కు. అది రాజ్యాంగం తాలూకు పని హక్కులో నుండి పుట్టినటువంటి చట్టం. అది ఒక వెసులుబాటు. అది ప్రభుత్వ సౌకర్యం కాదు, ప్రజల హక్కు. అది ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా అవి మేము చేస్తాం. దానికి సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజుల్లోనూ తీసుకొచ్చిన చట్టం అది. ఆనాడు ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులకు ప్రాబల్యం వల్ల కూడా ఆ చట్టం వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్టులు బలంగా లేరు, కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది. వాళ్ళు సరే మిగతా వాళ్ళందరూ కూడా తందాన వాళ్ళు అయిపోయారు. చట్టాలని రివర్స్ చేస్తున్నారు. నేను జనం అడగాలి ఆనాడు చట్టాలు ఏమిటి, ఇప్పుడు చట్టాలు. నిజానికి ఇవి రాష్ట్రం మీద భారాన్ని కూడా ఈ చట్టం తీసుకొస్తున్నారు. దాంట్లో మేము కొంత భాగం మాత్రం ఇస్తాము, మొత్తం భరించము, మిగిలింది మీరు భరించాలంటే రాష్ట్ర ఖాతాకు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది. దాని మీద ఒక డిసెంటివ్ పెట్టాలి. డిసెంట్ కాదు, గట్టిగా నిరసన చెప్పాలి. ఆ పరిస్థితి లేదు, బతిమాలే పరిస్థితి వచ్చేసింది. చాలా ఇవాళ 1-2 గ్రూపులకు మాత్రమే వాళ్ళు చాలా ప్రతిరోజు మోడీ గారు ఒక మాట అంటుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా ఒక కుటుంబాన్నే కీర్తిస్తూ వచ్చినాయి అంటుంటారు ఆయన. మోడీ గారు అమిత్ షా గారు ప్రభుత్వము 2 కుటుంబాలకు మాత్రమే సేవ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కీర్తిస్తూ వచ్చారు, వీళ్ళేమో సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆదానీలు అంబానీలు, వాళ్ళు తప్ప ఈ భూమి మీద ఇంకొకటికి ఓటింగ్ హక్కే లేదు. భూమి మీద ఆదాని అంబానీలు మాత్రమే. వాళ్ళకి ఇవాళ ఆరావుడి కొండలు కావాలి, లేదా సముద్రం కావాలి. ఓడరేవులన్నీ వాళ్ళే, మిగిలిన 1-6 ఉండేదైతే అవి కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విమానాశ్రయాలన్నీ వాళ్ళే, 1-6 మిగిలి ఉంటే అవి కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొండలన్నీ వాళ్ళకి కావాలి, నదులన్నీ వాళ్ళకి కావాలి. రేపటి నుండి మనం పరిస్థితి ఎలా వస్తున్నదంటే మనం గమనించడం లేదు. కానీ రేపు ఉదయం నీళ్లు గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. గాలి మీద కాంట్రాక్టు ఆదానికో అంబానీకో ఏ రాత్రిలో ఇచ్చేస్తారు. ఆల్రెడీ కరెంటు మీద ఇచ్చేసారు. భారతదేశంలో ఎవరైనా ఏ కరెంటు వాడాలన్నా కూడా అనివార్యంగా అది ఆదాని కంపెనీలో రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ముందు అది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకు లక్షణం ఉన్నది. చాలా కాలం ఉచితంగానే జియో ఇచ్చారు. మనకి జియో ఉచితంగా ఇచ్చారు. దెబ్బకేమో బిఎస్ఎన్ఎల్ మూత వేసుకున్నది. తర్వాత జియో దాని రేట్ పెంచుకున్నది. జియో ఇప్పుడు ఏం చెప్తే అది మనకి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున్న సహజ వనరులు అన్నీ కూడా ఆ పరిస్థితికి వెళ్ళబోతున్నాయి. మనకు అసలు మేలుకోపోతే జరగబోయేది అది. గాలి నీరు కూడాను మనము ఫీజు కట్టాల్సిన విషయం, పేమెంట్ చేయాల్సిన విషయం, పేటీఎంలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఆరావుడి కొండల మీద ఎంత అన్యాయమైన చట్టం తీసుకొచ్చారు. అది నేను ప్రొటెక్షన్ చేయండి మీరు దాన్ని అంటే వాళ్ళు అంటారు 100 మీటర్స్ కన్నా పైన ఉన్న భాగాన్ని అయితే కాపాడతాము, 100 మీటర్స్ తక్కువ ఉన్న భాగము ఆరావుడి కొండల నిర్వచనం పరిధిలోకి రాదని ఒక చట్టం తయారు. ఆ చట్టాన్ని సరైనది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఏదైనా ప్రాబ్లం ప్రభుత్వం వస్తే కోర్టుకు చెప్పుకోవాలని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనం డెమోక్రసీయే అర్థం మారిపోయింది. ఇంకా డెమోక్రసీ ఉందని చాలా మంది అనుకుంటున్నారు. అన్యాయం. గాంధీ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి అవకాశమే లేకుండా ఆ పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పనిని పెంచాము, మీరు దాని ప్రకారము అన్ని రకాల హక్కులు ఉంటాయి మీకు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ 50 రోజులే పని జరగడం లేదనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. బడ్జెట్లేమో గత 4-5 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి బడ్జెట్ను క్రమంగా తగ్గించుకుంటూ వస్తూ ఇంకోవైపున పని దినాలు పెంచామని చెప్పేసి దేశ ప్రజానికాన్ని బ్లఫ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది. పార్లమెంటులో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అయినా ఇప్పుడే మన డానీ గారు చెప్పినట్టు ఎలాంటి నిరసనను కూడా ఈరోజు ప్రభుత్వం లెక్క చేయగలిగినటువంటి పరిస్థితుల్లో లేకుండా పోతా ఉంది. కాబట్టి దాని ఇష్టారాజ్యంగా ప్రయత్నం చేస్తూ ఉంది.
అందుకని మనము ఇప్పుడు పెద్దలందరూ కూడా మా వాళ్ళు కూడా మాట్లాడినారు కాబట్టి రేపు భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదర్ దాన్ బీజేపీకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కాకుండా అదర్ దాన్ ద పొలిటికల్ పార్టీసు, ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలోకి పోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలి. అంటే ఢిల్లీలో వేరే పద్ధతిలో మాట్లాడి, పత్రికల్లో వేరే మాట్లాడి మళ్ళీ వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమానికి చెప్తా ఉంటే అంటే మళ్ళీ మనం వాళ్ళను ఏదో పద్ధతిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటే మోసం చేసిన వాడికి సహకరించినట్టు వాళ్ళం అవుతాం. అందుకని చెప్పేసి వాళ్ళు లేకుండానే ఎంత చేయగలిగితే అంత మనం అందరం కలిసి గట్టిగా ఆందోళన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి సూచన. రెండోది, గాంధీ మహాత్ముడి పేరు కేవలం ఏదో ఆ పేరులో ఉందని తొలగించారు, అది ఏదో పేరు వేరే పెట్టారు, వికసిత భారత్ రామ్జీ అనేటువంటిది పెట్టారు అనేటువంటిది అయితే కాదు. ఇందులో బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము నిగూఢంగా అందులో దాగుంది. గాంధీ మహాత్ముని కాల్చి చంపినటువంటిది, కాల్చి చంపించడానికి ప్రిపరేషన్ చేసినట్టు వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మహాత్ముడి పేరు ఎత్తిన ప్రతి సందర్భంలో కూడా అది జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కాబట్టి గాంధీని నిన్నటి వరకు నెహ్రూను పార్లమెంటులో ఇటు కావాలంటే అటు అసలు ఈ దేశంలో దోమలు కుట్టడానికి ఏది జరిగినా కూడా నెహ్రూయే కారణం అని చెప్పి అంటే డయాస్ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మాకు సిద్ధాంతపరమైనటువంటి కొంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ అన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఒక సోషలిస్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తీసుకొని రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ భారతదేశం అభివృద్ధి జరగాలంటే ఆధునిక దేవాలయాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి ఆ గౌరవం ఉంది. జాతిపితగా ఆయన ఒకవైపున స్వాతంత్రోద్యమ పోరాటంలో ఆయన అహింస సిద్ధాంతం పోతే, ఇంకొక వైపున మితవాదులు, అతివాదుల నేపథ్యంలో నడుస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా జాతిపితగా గుర్తించినటువంటి గాంధీ మహాత్ముడిని ఆ పేరు తొలగించడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. దీని వెనక పక్క రాజకీయపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఆర్ఎస్ సిద్ధాంతపరమైనటువంటి కుట్ర దాగి ఉంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఇప్పుడే ఆరావళి పర్వతాలు వగైరా ఇవన్నీ కూడా ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది. ఆరావళి పర్వతాల పైన ఆన్లైన్ ఓటింగ్ జరుగుతుంది సుప్రీంకోర్టు నిర్ణయానికి. సుప్రీంకోర్టు చెప్పింది కానీ అసలు నిన్న రాజస్థాన్లో ఒక జడ్జి అనిల్ అంబానీ వాళ్ళకు సంబంధించిన రిలయన్స్ దానికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చాడు. ఉదయం తీర్పు ఇస్తే సాయంత్రానికి ఆయనకు ఊస్టింగ్ వచ్చేసింది పోస్టులో కూడా. కాబట్టి మొత్తం వ్యవస్థలన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతిలో విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో ఈ పేరు మార్చడం అనేది అంత పెద్ద ఏమీ కాదు వాళ్లకు. కాబట్టి మనం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, రాజకీయంగా కూడా తీసుకొని పోవాల్సిందే. చాలామంది ఇప్పుడు నిన్న 26వ తారీఖు గ్రామ సభలు పెట్టారు బీజేపీ వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా చెప్తే దానికి సంబంధించిన దాంట్లో ఈ పథకానికి ఉన్నటువంటి మంచి, దీనికి చట్టబద్ధ వగైరా అన్నీ చెప్పారు. కాబట్టి వాళ్ళకి అధికారం చేతిలో ఉంది కాబట్టి అన్నీ చేస్తున్న తనలో మనం దానిపైన గట్టిగా నిలదించాల్సినటువంటి, దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి దీనికి మన బాబురావన్న గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీనే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీనే దీనికి నడుము కట్టాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు చాలా ఫెరోసియస్గా అటు పార్లమెంట్లో ఇటు బయట చాలా ఫెరోసియస్గా పోతున్నారు. ఏ మాటకు ఆ మాట ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. కాబట్టి ఆ ఫెరోసియస్నెస్ అనేటువంటిది కింది స్థాయి వరకు మనం తీసుకొని రావడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు ఖచ్చితంగా కొనసాగించాల్సిందే అని చెప్పేటువంటి డిమాండ్ను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తా ఉంది. థ్యాంక్ యూ. ఈ రామ్జీ పెద్దలు చెప్పినట్టు గాడ్సే చట్టాన్ని తొలగించాలని మేమంతా డిమాండ్ చేయటమే కాకుండా ఈ ఉద్యమాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లటానికి మరింతగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మనందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ హిందువుల పేరుతో హిందువుల్ని రెచ్చగొడుతూ
ఈరోజు మత రాజకీయాలు చేస్తూ ఉన్నది. జాతీయత పేరుతో మతాన్ని జోడిస్తూ ఉన్నది. దేశభక్తికి మతాన్ని జోడిస్తూ ఉన్నది. నిజానికి భారతదేశంలో హిందువులకు వ్యతిరేకంగా హిందువులకి మీద ఇంత దాడి చేస్తూ ఉన్న ఏకైక పార్టీ ఏదైనా వచ్చిందనంటే అది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు డిమానిటైజ్ చేసినప్పుడు దేశంలో ఉండే లక్షలాది మంది చిన్న మధ్య తరగతి వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అప్పులు పాలయ్యే పరిస్థితి, వలస కార్మికులు కోట్ల మంది రోడ్లు పట్టుకుని తిరిగిన పరిస్థితి. వాళ్ళంతా హిందువులే. రైతు 3 చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చినప్పుడు ఏడాది పాటు దేశంలో రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సంబంధించిన లక్షల మంది రైతులు ఏడాది పాటు ఢిల్లీని దిగ్బంధం చేసిన వాళ్ళంతా హిందువులే. ఈవేళ లేబర్ కోడ్లు తెచ్చి దేశంలో ఉండే కార్మికులందరినీ హక్కులు లేకుండా చేసి, వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా చేసి వాళ్ళందరినీ రోడ్లు పాలన చేస్తున్న వాళ్ళంతా హిందువులే. ఈవేళ 12 నుంచి 14 కోట్ల మంది దేశంలో శ్రామికులు, రోజువారీ కూలీలు, ఉపాధిని ఒక హక్కుగా పొందినటువంటి కూలీలు, వాళ్ళందరూ కూడా మెజారిటీ హిందువులే. కనుక హిందువులకి అత్యంత ద్రోహం చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక హిందూ ప్రజలందరికీ ఈ సమావేశంలో కానీ రోజువారీ మన మాటల్లో కానీ హిందువుల్ని అన్యాయం చేస్తూ, జైలు పాలు చేస్తూ, వాళ్ళ ఉపాధిని తీస్తూ, వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏకైక దేశద్రోహ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కనుక దేశద్రోహులు ఒకవైపు, దేశభక్తులు ఒకవైపు భారతదేశంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈవేళ వచ్చింది. హిందువుల పరిరక్షణ కోసం, మత సామరస్యం కోసం, దేశంలో భారత రాజ్యాంగ రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఒకవైపు పోరాట శిబిరం, హిందువులకి ద్రోహం చేస్తున్న బీజేపీ ఒకవైపు మనం మాట్లాడాల్సిన చారిత్రక సందర్భం వచ్చింది. కనుక ఈ సమావేశంలో ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని అన్ని రకాలుగా కార్మిక వర్గ దృక్పథం నుంచి కానీ, మత సామరస్య దృక్పథం నుంచి కానీ, దేశభక్తి విషయం కానీ, మత సెక్యులర్ వ్యవస్థకు సంబంధించిన కానీ, రాజ్యాంగానికి సంబంధించిన కానీ, ప్రజాస్వామ్యానికి సంబంధించిన కానీ ఈ రకంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ ఉద్యమంలో మనందరం ఆ లక్ష్యంతో కోసం పోరాడాలని పిలుపునిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అటకెక్కించాలని వారి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని వ్యతిరేకించకుండా ఉండడం కోసం దాంట్లో కూడా మతాన్ని చొప్పించి రామ్ అనే పదం వచ్చేటట్టుగా చేసి, రాముని చాటున వీళ్ళు చేసే దొంగ దెబ్బని దాక్కోవడం కోసం తీసుకువచ్చిన ఒక నల్ల చట్టం ఇది. దాన్ని వాళ్ళు చేస్తున్న కుట్రకి అడ్డం పెట్టుకోవడానికి ఈ రాముడి పేరును అక్కడ తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది అంటే, అనంతపురం జిల్లా మర్తాడు గ్రామానికి సోనియా గాంధీ గారు విచ్చేసినప్పుడు అక్కడ ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క వలసలు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఆమె కంటితో చూసినప్పుడు దాదాపుగా ఆమె కన్ను చెమర్చినంత పని. దీన్ని ఖచ్చితంగా నిరోధించాలి, వలసల్ని ఈ గ్రామీణ పేదలకు మేలు చేయాలి అని ఆలోచించిన సోనియా గాంధీ గారు అక్కడున్న మన కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళతో దీనికి మనం ఏదో ఒకటి చేద్దాం అని ఆవిడ చెప్పి, అదేవిధంగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్కి ఉన్న మన కె రాజు గారు లాంటి వాళ్ళ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎంత గొప్ప చట్టం, ఎంత అద్భుతమైన చట్టం అంటే, ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్న ఆర్గనైజేషన్స్ మొత్తం, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, అంతర్జాతీయ కార్మిక సంస్థ కావచ్చు, ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకి దీన్ని నమూనాగా తీసుకొని మీ దేశాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడం కోసం భారతదేశంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఒక ఆర్థికవేత్తగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని మీ దేశాల్లో కూడా అమలు చేయండి అని అంతర్జాతీయ సంస్థలు వాళ్ళకు సూచన చేసే విధంగా
రూపొందించబడిన అద్భుతమైన చట్టం. దానికి వాళ్ళు ఉదాహరణలు కూడా చెప్పారు. ఏమని అంటే, అత్యంత ట్రాన్స్పరెంట్ గా సోషల్ ఆడిట్ కి లోబడి గ్రామీణ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ మహిళల యొక్క సాధికారితను పెంచింది ఈ ఉపాధి హామీ పథకం అని వాళ్ళు క్లియర్ కట్ డేటాను కూడా మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ చట్టాన్ని యొక్క వాళ్ళని ఎందుకు తెచ్చుకోవాలి అనేది కూడా ప్రపంచ బ్యాంకు, యునైటెడ్ నేషన్స్ లాంటి వాళ్ళు ఆ మిగతా దేశాలకు కూడా సూచన చేయడం జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంత అద్భుతమైన చట్టాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు, ఆర్థికవేత్త ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తీసుకొని వస్తే ఇవాళ దాన్ని పూర్తిగా తూట్లు పొడిచి అటకెక్కించే ప్రయత్నం చేస్తా ఉంది. వరుసగా బడ్జెటరీ ఎలొకేషన్స్ తగ్గించుకుంటూ పేదల యొక్క అభివృద్ధిని మనం నిరోధిస్తే వాళ్ళు ఇందాక వినయన్న చెప్పినట్టుగా వాళ్ళు మళ్ళా కార్పొరేట్స్ కి మనం పనిచేయడానికి పనికొస్తారు అనే దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా కొనియాడినప్పుడు మనం ఖచ్చితంగా మన భారత గ్రామీణ పేదల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని కాపాడడం కోసం, మెరుగుపరచడం కోసం, ఈ చట్టాన్ని ఉంచడం కోసం శక్తి వంచన లేకుండా పోరాడాలి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మాట అన్నారు, ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో సమాజం బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతోనే ఆ వాస్తవాన్ని ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అన్నాడు. ఇది గ్రహించిన బాధ్యతైన పార్టీలన్నీ కూడా మనం ఒక ఎకానమీగా పెరుగుతున్నా కూడా సమాజంలో ఒక సమానత్వం రావట్లేదు, దారిద్ర్య రేఖకు దిగువన చాలా మంది ఉన్నారని గ్రహించి ఆనాడు కామన్ మినిమం ప్రోగ్రామ్కి అనుసంధానంగా సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఆనాడు నేషనల్ అడ్వైజరీ కమిటీలో కే రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, జోన్ రాజ్ లాంటి వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. సమాజానికి ఉపయోగపడుతుంది అనేది చర్చించిన తర్వాత అది మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం ద్వారా ఇది బిల్లుగా, ఒక రైస్ బేస్డ్ బిల్లుగా తీసుకురావడం జరిగింది. చాలా దూరదృష్టితో ఆలోచన చేసి రూపకల్పన చేసిన బిల్లు ఇది, మహాత్మా గాంధీ నరేగా బిల్లు. అయితే మీ అందరికీ గుర్తుంటుంది, ముందు 200 వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో రోల్అవుట్ చేయడం జరిగింది. నాకు గుర్తుంది 2003లోనో 2004లోనో కర్ణాటకలో ఎలక్షన్ జరిగినప్పుడు బీదర్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే, ఆనాడు లేబర్ వేజెస్ ఆడవాళ్ళకి 25 రూపాయలట, మగవాళ్ళకి 40 రూపాయలట. అది కూడా వర్షం పడినప్పుడే ఆ పని ఉంటుంది. అటువంటి పరిస్థితులు 200 జిల్లాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా. అందువల్లే అలాగ బాగా బ్యాక్వర్డ్ జిల్లాల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని రోల్అవుట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా రైట్స్ బేస్డ్ బిల్ కనుక దేశవ్యాప్తంగా కూడా రోల్అవుట్ చేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, దానికి ముందు సక్రమంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ బిల్ని రూపకల్పన చేశారో, ఏ విధంగా గ్రామాలకు ఉపయోగపడాలో ఆ విధంగా గ్రామాలు చర్చించి వాళ్ళకి అవసరమైన చెరువులు లోతు చేయటమో, లేకపోతే గ్రామానికి మధ్య రోడ్డు వేయటమో, ఇలాంటి నిజంగా ఉపయోగపడేవి చేయటం జరిగింది. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, రైతులు ఇబ్బంది పడ్డారు. వాస్తవాలు మాట్లాడుకుంటే కొన్ని చోట్ల దీన్ని దుర్వినియోగం చేశారు. ఇవన్నీ కూడా జరిగాయి. మనందరికీ తెలుసు, మన సమాజంలో ఎవ్రీ బిల్ ఈస్ బ్రాట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్, కానీ గెట్స్ డైల్యూటెడ్ సమ్వేర్. కానీ ఓవరాల్గా మాత్రం చాలా బెనిఫిట్ జరిగింది. ఎంతో మందిని, లక్షలాది కోట్లాది మందిని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చింది. ఇట్ పుట్ మనీ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ ద రూరల్ ఎకానమీ. అది ది లార్జర్ బెనిఫిట్. ఇంత జరిగినా కూడా మనం ఇవాళ వాస్తవం ఏమిటంటే, ద లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ బిలో ద పావర్టీ లైన్. అలాంటి టైంలో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ బిలో ద పావర్టీ లైన్ ఉన్నప్పుడు ఇటువంటిది బిల్లుని డైల్యూట్ చేయడం చాలా దురదృష్టకరం. అది మనం తప్పకుండా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇది వీళ్ళు చేసేది ఏంటంటే,
వాళ్ళ ఇంటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక డైవర్షనరీ టాక్టిక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైల్యూట్ చేస్తారు ఆ ఇంటెన్షన్ని. 40% ఎప్పుడైతే రాష్ట్రం మీద భారం పెట్టారో, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ విల్ బి హార్డెస్ట్ హిట్. అయితే అక్కడే డైల్యూట్ చేసి పడేశారు. వీళ్ళు చేసిన డైవర్షనరీ టాక్టిక్ ఏంటంటే పేరు మార్చారు. మనం ఆ పేరు మీద పడిపోయాం కానీ అసలైన విషయం మనం మర్చిపోతున్నాం. ఇది తప్పకుండా ఎదుర్కోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే రైతుకు సంబంధించిన బిల్ తెచ్చారో, అసలు స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టమైన పరిస్థితి. స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ అనేదే లేదు. పోనీ సరే పార్లమెంట్లో చర్చిస్తున్నారా అంటే అది కన్సర్న్డ్ కమిటీకి రిఫర్ చేయండి అని చెప్పడానికే పెద్ద గొడవ. ఈ విధంగా జరుగుతుంది. మనందరం చూస్తున్నాం. ఏవైతే స్టాచ్యూటరీ బాడీస్ ఉన్నాయో, ఏవైతే ఆటోనమస్ బాడీస్ ఉన్నాయో, వాళ్ళ పవర్స్ అన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా డైల్యూట్ చేస్తున్నారో మనం చూస్తాం. ఉదాహరణ చూసి చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్లో ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఎంత డైల్యూట్ చేస్తారంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్ ప్రాసెస్లోనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ లేకుండా చేసి పడేస్తారు. ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, మన క్యాబినెట్ మినిస్టర్, అక్కడే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఈ విధంగా మరి వ్యవస్థల్ని వీకెండ్ చేస్తున్నప్పుడు పెద్దలు కరెక్ట్గా మాట్లాడినప్పుడు మనం వీఆర్ నాట్ ఇన్ అ డెమోక్రసీ ఎనీమోర్. డెమోక్రసీ వెళ్ళినప్పటికీ అర్థమే ఉంది. అందువల్ల ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దిస్ మ్యాటర్ సీరియస్లీ యాజ్ ఎర్స్ట్వైల్ యూపీఏ పార్ట్నర్స్. మనం ఐ థింక్ వీ హ్యావ్ టు బాధ్యతైన పౌరులుగా, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీలుగా, సమాజం గురించి ఆలోచించే పార్టీలుగా మనం నిజంగా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ అన్ మచ్ లార్జర్ స్కేల్. అయితే నిన్న మొన్న కూడా మా కాంగ్రెస్ పెద్దల వాక్యాలు కొంచెం కాంట్రవర్షియల్గా రిపోర్ట్ చేయడం జరిగింది. మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలని. తప్పకుండా యాజ్ పొలిటికల్ పార్టీస్ ఐ థింక్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ మనం స్ట్రెంగ్తెన్ చేస్తే కానీ ఇది ఫైట్ చేయలేం. ఇందాక పెద్దలు ఇంకో మాట కూడా అన్నారు, మనం వాటరు, ఎయిర్ కూడా కొనుక్కోల్చే పరిస్థితులు వస్తాయి కార్పొరేట్స్ ద్వారా అనేది. మన అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నాం. ఏఐ సెంటర్స్, డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్ కన్జ్యూమ్ చేసే పవర్ ఎంత ఉంటుందంటే, ఇప్పుడు ఈనాడు ప్రపంచంలో డేటా సెంటర్స్ అన్నీ కూడా వాటి పవర్ కన్సంప్షన్ ఒక దేశంగా లెక్క పెడితే అది 4th లార్జెస్ట్ కంట్రీ అవుతుంది. అమెరికా, చైనా, ఇండియా తర్వాత దిస్ డేటా సెంటర్స్ కన్జ్యూమ్ చేసే పవర్ విల్ బి ద లార్జెస్ట్ కన్జ్యూమర్. అంటే దానికి అంత పవర్ జనరేషన్ కావాలి. అలాగే ఆ డేటా సెంటర్స్ కూలింగ్ చేయాలంటే బోల్డ్ లీటర్స్, మిలియన్స్ ఆఫ్ లీటర్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు హర్యానా దగ్గర ఒక ఊరిని డెసిగ్నేట్ చేశారు. అక్కడ డేటా సెంటర్ వచ్చేస్తుంది, ఏదో ఉద్యోగాల కోసం అనుకున్నారు కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ డిప్లీట్ అయిపోతుంది. ఇటువంటి డేంజర్స్ కూడా ఉంటాయి. అది ఎవరికి వెళ్తున్నాయి? ఇప్పుడు వైజాగ్లో అనౌన్స్ చేస్తారు డేటా సెంటర్, అదానీ గారికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ ఆయన గంగవరం పోర్ట్ని టేక్ ఓవర్ చేస్తారు. ఈ విధంగా మనం ఆలోచించాలి కొంచెం దూరదృష్టితో. ఎందుకంటే రిసోర్సెస్ ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ అయిపోతాయో సామాన్యుడికి అందం. ఇవన్నీ ఈ డేంజర్స్ అన్నీ కూడా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉందా లేదా అనేది కూడా మన బాధ్యత అయిన వెల్ ఇన్ఫార్మ్డ్ పార్టీస్గా నిజంగా ఇంకా లోతుగా చర్చించవలసిన అవసరం ఉందని ఈ వేదిక మీద మీ అందరికీ చెప్తూ, తప్పకుండా ఈ నేమ్ చేంజ్ ఇష్యూ కాదు, ఈ ఉపాధి ఏదైతే కల్పిస్తుందో రూరల్ ఎకానమీని అప్లిఫ్ట్ చేసే ఈ స్కీమ్ని ఈ విధంగా డైల్యూట్ చేయడం దేశానికే అన్యాయం చేసినట్టుగా నేను భావిస్తూ, దీన్ని తప్పకుండా మనం గ్రౌండ్ లెవెల్లో మన ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తెన్ చేసుకుని ఫైట్ చేయాలని సభముఖంగా మా అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శివాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరిగి పునరుక్తి చేయను. తర్వాత ఇంకా పెద్దలు రఘువీరారెడ్డి గారి కూడా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి నేను క్లుప్తంగా కొద్ది విషయాలు మనవి చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఈరోజు మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి వివిజీ రామ్జీ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావటంలో
చాలా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కొన్ని ఫలితాలను సాధించాలని అనుకుంటూ ఉన్నారు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మహాత్మా గాంధీ పేరు ఒక ఎనెట్మా, వాళ్ళకి ఏమాత్రం కూడా గిట్టని సహించలేని పేరు. అందులో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందాక ఆ మిత్రుడు చెప్పినట్టుగా, అట్లాగే డానీ గారు ఇట్లా చెప్పినట్టుగా, మన రాజుగారు పల్లవరాజు గారు చెప్పినట్టుగా, ప్రపంచవ్యాప్తంగా ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్. చాలా గొప్ప, అతి మంచి, ప్రజలకు ఉన్నటువంటి ఒక పథకంగా, చట్టంగా వారందరూ కూడా గుర్తు. ఎందుకంటే పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాలలో అక్కడ ఎస్సెట్స్ క్రియేట్ చేయటం, ఆస్తులు క్రియేట్ చేయటం, అంగన్వాడీ భవనాలు కానీ, పంచాయతీ భవనాలు కానీ, స్కూలు భవనాలు కానీ, రహదారులు కానీ, అనేకమైనటువంటి ఆ ఎసెట్స్ క్రియేట్ చేయటమే కాకుండా ప్రత్యేకించి వర్షాధార ప్రాంతాలలో అక్కడ చెక్ డ్యాములు, కాంటూరు కందకాలు, అట్లాగే కొన్ని నూతులు, కొన్ని పుట్స్, ఫారం పాండ్స్ అటువంటివి కానీ, పెర్కులేషన్ ట్యాంకులు కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతూ ఉండటం వల్ల ఆ వర్షపు జనాన్ని, ఆ వర్షం నీటిని భూమిలోకి ఇముడ్చుకొని అక్కడ పంటల యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతా, రైతులకి మెరుగైన ఆదాయం వస్తూ ఉంది. అట్లాగే అక్కడ ఆ గ్రామీణ ప్రజలలో ఉపాధి అవకాశాలు పెరిగి వాళ్ళ యొక్క ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి. నిరుద్యోగం కొంతమేరకు తగ్గింది. ఇన్ని సత్ఫలితాలు ఉన్నాయి. దానితో పాటుగా ఆ పథకంలో చాలా మంచి గొప్ప పథకంగా చాలా చక్కని నిర్ణయాలు, అంటే 15 రోజుల లోపల ఎంతమంది అయినా ఉన్నాడు, ఇంతమంది అంతమంది అని లిమిట్ ఏం లేదు. ఎంతమంది అయినా నాకు పని కావాలి, నేను చేసుకుంటాను అని అంటే ఇవ్వవలసిన బాధ్యత చట్ట ప్రకారం ప్రభుత్వాల మీద పెట్టింది. 15 రోజుల లోపల ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే నిరుద్యోగ ఎలవెన్స్ ఇవ్వాల్సినటువంటి పెట్టింది. 15 పని పూర్తి అయిపోయిన తర్వాత 15 రోజుల లోపల డబ్బు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా పెట్టడమే కాకుండా మళ్ళీ దీంట్లో తప్పు జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సోషల్ ఆడిట్ కూడా పెట్టి, అట్లాగే డిజిటల్ ఫోటోలు కూడా తీసి పని సరిగ్గా జరిగిందా లేదా, వీళ్ళు ఇందులో రికార్డులో రాసినట్టుగా అక్కడ ఫలానా రోజు ఇన్ని గంటలకి ఆ పని జరిగిందా లేదా అనేటటువంటిది కూడా చెకప్ చేసేటటువంటి విధంగా ఆ చట్టంలో పెడితే, ఇవాళ మోడీ గవర్నమెంట్ అంటుంది కొన్ని చోట్ల అవినీతి జరుగుతూ ఉంది, సరిగ్గా దుర్వినియోగం అవుతుంది అని చెప్పి, ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో అక్కడ తప్పు జరుగుతూ ఉంది, కరప్షన్ జరుగుతూ ఉంది, గుడ్డు అని చెప్పి ఆరోపించి పశ్చిమ బెంగాల్కి ఈ నిధులు ఇవ్వకుండా తొక్కిపట్టినటువంటి పరిస్థితి జరిగింది. అంతకన్నా చాలా ఎక్కువ అవినీతి తప్పులు గుజరాత్ రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా దానిపైన ఏమీ యాక్షన్ లేకుండా ఒక పక్షపాత ప్రవృత్తిలో ప్రవర్తిస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. ఇవాళ మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మంగళం పాడుతూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అంతకుముందు 90-10 దాన్ని 60-40కి మార్చింది. ఓకే, నువ్వు రాష్ట్ర ప్రభుత్వాల మీద అంత భారం పెట్టేటప్పుడు కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? చాలా అప్రజాస్వామికం. అంతేకాకుండా ఆ 40%కు మించి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేటట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పెడతామే కాకుండా ఏ రాష్ట్రానికి ఎంత అమౌంట్ కేటాయించాలనేది కూడా తన చేతిలో పెట్టుకుని తనకు అనుకూలమైన రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చుకుని తనకి వ్యతిరేకంగా ఉండే రాష్ట్రాలకు తక్కువ ఇచ్చేటటువంటి దానికి కూడా దుర్మార్గంగా అవకాశం పెట్టినటువంటి పరిస్థితి జరిగింది.
దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాను 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 ప్రతిదీ కూడా రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ వీరి యొక్క ప్రయోజనాలకి మంగళం పాడుతూ, ఇందాక వారు చెప్పినట్టుగా అదానికి అంబానీకే కాదు పారిశ్రామికవేత్తలకి ఎక్కువగా లాభాలు చేకూర్చే విధంగా ఈ రోజున జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఏమాత్రం కూడా సంకోచించట్లా. ఉదాహరణకి మా 2013 భూసేకరణ చట్టం ఉంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పట్టాలు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆ రోజున వ్యవసాయానికి సంబంధించి ఎప్పుడో 1894 భూసేకరణ చట్టాన్ని దాన్ని మార్చి 2013 భూసేకరణ చట్టాన్ని చాలా గొప్ప చట్టాన్ని తీసుకొస్తే సుమిత్ర మహాజన్ అని చెప్పి బీజేపీ సభ్యురాలే ఆవిడ ప్రెసిడెంట్ గా ఆ కమిటీకి లీడర్ గా ఉండి అది చర్చలు జరిగి ఏకగ్రీవంగా పార్లమెంట్ లో పాస్ అయితే 2014లో అధికారంలోకి రాగానే ఉంటే అసలు పరిశ్రమలు ఎట్లా వస్తాయి, తీసేయాల్సిందే అని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా దాన్ని మార్చేయాలని ట్రై చేసిన రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వలన చివరికి ఊరుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మార్చుకోండి అని చెప్పి రాష్ట్రాలు కొన్ని చోట్ల అడ్డగోలుగా మార్చేసిన విషయాన్ని కూడా చూసాం. అట్లాగే కార్మికులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ రోజుల నుంచి కూడా పోరాడి రాయబారాల ద్వారా, సమ్మెల ద్వారా, సత్యాగ్రహాల ద్వారా సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలని 44 చట్టాలను మార్చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పరిగెట్టలు పెంచుతూ యూనియన్ పెట్టాలంటే వీల్లేని పరిస్థితులు, అట్లాగే మహిళలకు కూడా సరిగ్గా రక్షణ లేని పరిస్థితులు ఇవన్నీ జరుగుతూ ఉంటే అక్కడితో కూడా తృప్తి పడలా. ఇవాళ కోట్లాది మంది గ్రామీణ పేదలకి వాళ్ళకి మేలు చేసేటటువంటి పథకాన్ని మార్చేటువంటి చాలా ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. తప్పనిసరిగా అందరం కూడా వ్యతిరేకించాలి. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకురావాల్సిందే. నువ్వు 125 రోజులు కాదు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 150 రోజులు పెట్టాలి. ఎందుకంటే ఈ పథకం వల్ల చాలా మంచి ఉంది కాబట్టి, చాలా మేలు జరుగుతుంది కాబట్టి, పేదరికం తగ్గుతుంది కాబట్టి, ఇవాళ నిరుద్యోగాన్ని కొంతమేరకైనా తగ్గిస్తూ ఉంది కాబట్టి 150 రోజులు పెట్టాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేస్తే నువ్వు 125 రోజులు పెట్టావు. ఇవాళ 100 రోజులు దాంట్లోనే యాక్చువల్గా సగటున ఉపయోగించబడతా ఉంది 50% మాత్రమే. ఇవాళ ఈ పద్ధతిలో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతి చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఆర్థిక భారాన్ని మొయ్యలేనటువంటి స్థితిలో అప్పుల భారం ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయలేవు. ఆ రాష్ట్రాల్లో పేదవాళ్ళకి నోట్లో మట్టే తప్ప ఆహారం వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. వరల్డ్ బ్యాంక్ చెప్పింది, ఇందాక వారు చెప్పినట్టుగా చాలా మంచి స్కీము. అందుకని వరల్డ్ బ్యాంక్ ఏముందో తెలుసండి, భారత జీడిపిలో 1.7% మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించాలని చెప్పి సలహా ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ఇస్తా ఉంది 0.26% మాత్రమే ఈ రోజున ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూడండి. అప్పుడ 50 లక్షల కోట్ల నుంచి 180 లక్షల కోట్లు చేశాడు. ఇందాక వారు చెప్పినట్టుగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, కరెంటు, డిస్కాములు, కరెంట్ లైన్లు కట్టబెట్టడమే కాదు సుమా, ఇవాళ అనేక విధాలుగా ఈ ప్రజల సొత్తుని, ప్రజల సంపదని తీసుకెళ్లి వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితులలో తప్పనిసరిగా భారతదేశంలో పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ఆ మోడీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక రకమైన అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఇవాళ పేదల పక్షాన, రైతుల పక్షాన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి రైతు నాయకుల మీద పీడీ యాక్టులు పెట్టి వాళ్ళు చెప్తా ఉంటే, నిన్నగాక మొన్న ఈ
హోమ్ మినిస్టర్ అమిత్ షా అంటాడు అర్బన్ నక్సలైట్స్ ని సహించము, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటామని అంటావని దాటకామ్మా. ఈ భారత రాజ్యాంగాన్ని రచించుకుంది, మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు లేదు. పిచ్చి రాష్ట్రాలు పిచ్చి మాటలు మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి మాట్లాడుతుంది తప్పు. అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటలు కూడా బాగోట్లేదు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. తప్పనిసరిగా మన అందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా మళ్ళీ ఆ స్కీమ్ తీసుకురావాల్సిందే. దానితో పాటుగా నేను ఒక్క విషయం, చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తా ఉన్నటువంటి ఆదాయం చాలా స్వల్పం. లెక్క ప్రకారంగా నబార్డు యొక్క లెక్క ప్రకారంగా ఎకరము లోపు భూమి ఉన్నటువంటి రైతు కుటుంబానికి వచ్చే నెలసరి ఆదాయం 585 రూపాయలంటే ఎట్లా బ్రతకాలి వాళ్ళు. అట్లాగే 2 ఎకరాలన్నర వారికి 1500 రూపాయలు అయితే ఎట్లా వాళ్ళ పిల్లలకు చదువులు కానీ వాళ్ళకి ఆరోగ్య సేవలు కానీ ఎక్కడ ఖర్చు పెట్టగలరు. అందుమూలన తప్పనిసరిగా ఈ స్కీమ్ని రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎక్కడైతే కలుపు తీయటం కానీ ఊడుపులు కానీ కోతలు కానీ అటువంటి సందర్భాలలో ఆ సన్నకారు రైతులకి చిన్న రైతులకి వాళ్ళ కార్యక్రమాలు వ్యవసాయ కార్యక్రమాల్లోకి ఈ స్కీమును కూడా జోడించేటట్టయితే వాళ్ళకి ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, కాస్త ఆదాయం మిగులుతుంది, గౌరవంగా బ్రతకగలుగుతారు. ఈ స్కీమ్ వల్ల ఇంకా ఎక్కువ రోజులు పనిచేసుకుంటానికి కూడా వ్యవసాయ నిరుపేదలకి గ్రామీణ పేదలకి అవకాశం వస్తుంది. ఆ కోణంలో కూడా ఆలోచించి ఆ మార్పులు సాధించేదానికి కూడా మన అందరం సమిష్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శివాజీ గారిని అభినందిస్తూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చాలా చక్కని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమైనా సరే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ సాధించాల్సిందే, ఈ బీవీజీ రామ్జీని తొందరగా తొక్కాల్సిందే అనేటటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని కూడా అభినందిస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఎటువంటి చర్యలు చేసింది, ఏమేమి చేసింది అన్నది కూడా విఘ్నులైన మీ అందరికీ తెలిసిందే. ఆ లోతుపాతులకైతే నేను పోదలుచుకోలేదు. కోట్లాది మంది ఉపాధికి సంబంధించిన అంశాలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని బలంగా ఉపయోగించుకొని ప్రజల్లో మరింతగా మమేకమై ఆయా పార్టీల ఎదుగుదలకు కృషి చేసే అవకాశం ఉందని నేను తెలియజేస్తూ, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ న్యాయశాఖ మంత్రివర్యులు ఆసిఫ్ పాషా గారు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1978లో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రాత్రి చనిపోయారు. నాకు ఇచ్చిన 6 నిమిషాల వ్యవధిలో మీరందరూ కూడా మౌనం పాటిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేబర్ అందరికీ కూడా అవతవకలు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళడానికి పోస్టల్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయటం. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాలకు ఉపయోగపడటమే కాకుండా అక్కడ శ్రమించిన వాళ్ళందరికీ కూడా ఎక్కడా తేడా లేకుండా డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఓపెన్ చేయడానికి కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఈ పథకాన్ని నరేంద్ర మోడీ గారు చాలా క్రిటిసైజ్ చేసి దెన్ హీ రియలైజ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ అండ్ కంటిన్యూ చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిందో దాని మీద ఆయనకి ఒక ఈర్ష్య ఉంది కనుక డైల్యూట్ చేయడం ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా 2024లో పార్లమెంట్ ఎలక్షన్కి మా మేనిఫెస్టోలో కూడా మేము ఏం పెట్టామంటే, ఈ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా వినియోగిస్తామని కూడా పెట్టడం జరిగింది. వివర్ కంటిన్యూస్ 150 రోజులతో కాకుండా, అంటే నిజంగా ఉపయోగపడేలాగా అది వృధా అవ్వకుండా. అంతేకాకుండా అప్పుడు మేము పవర్లోకి రాలేదు 2014లో. ద ప్లాన్ వాస్ టు మేక్ ఇట్ ఇంటూ అ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్. రూరల్ ఎకానమీకి వినియోగ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ గా ఈ మన్రేగాని తీర్చిదిద్దామనే కూడా ఆలోచన ఉండింది. అయితే దీన్ని మొత్తాన్ని డైల్యూట్ చేసి పడేస్తున్నారు.